పిల్లలకి పెద్దలకి ఇరువురికి చాలా ఇష్టమైన పండుగ దీపావళి. పిల్లలందరూ టపాసులు కాల్చుకోవడంలో బిజీగా ఉన్నప్పుడు ఇంట్లో గృహిణులు మాత్రం వారి కుటుంబం అంతా సుఖ సౌఖ్యాలతో ఉండాలని లక్ష్మీదేవిని పూజ చేస్తారు. దీపావళి సమయంలో ముఖ్యమైన పూజ లక్ష్మీ కుబేర పూజ. ఈ పూజ సిరి సంపదల కోసం, శ్రేయస్సు కోసం చేస్తారు. దీపావళి రోజున సాయంత్రం అమావాస్య తిథి ఉన్నప్పుడు లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీ. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి పద్మంపై కూర్చుని షోడశ కళలతో వెలిగిపోతూ ప్రాపంచిక ఐశ్వర్యానికి ప్రతీకగా ఉద్భవించిందని చెబుతారు. ఆమె శ్రీ మహావిష్ణువు భర్తగా ఎంచుకోవడం ద్వారా ఆధ్యాత్మిక ధర్మం మరియు భౌతిక సంపద మధ్య సమతుల్యం సూచించబడింది. ఈ పూజలో దీపం వెలిగించడం జ్ఞానం, చీకటిని తొలగించి జ్ఞానమును, పవిత్రతను ప్రతిబింబిస్తుంది. అష్టలక్ష్ములను ఆది, ధన, ధాన్య, విద్య, సంతాన, ధైర్య, విజయ, భాగ్యలక్ష్మిలను మహాలక్ష్మీదేవికి చెందిన 8 రూపాలను పూజిస్తారు. శుభ్రంగా వెలుగుతో నిండిన ఇల్లు లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది. అలసత్వం, అస్తవ్యస్తత దీనిని దూరం చేస్తుంది. ఇంకో కథ కూడా పురాణాలలో ప్రాచుర్యంలో ఉంది. శ్రీ మహావిష్ణువు వామనావతారం ధరించిన రోజు బలితో ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరంలో ఒకసారి భూమిపైకి వస్తాడని, అదే సమయంలో లక్ష్మీదేవి కూడా భక్తులకి ఆశీర్వదిస్తుందని చెబుతాడు. ఇది దాన ధర్మ పాలనకు ప్రతీక. దీపావళి రోజు ఉదయాన్నే స్నానం చేసి ఇల్లు, పూజ గది శుభ్రం చేసుకుని ఈశాన్య దిశలో ఒక పీటను ఏర్పాటు చేసి దానిపై పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలి. పీఠంపై లక్ష్మీదేవి, గణపతి విగ్రహాలను లేదా చిత్రపటాలను ఉంచాలి. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. ప్రతి పూజలాగే ముందుగా గణపతిని పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీ పూజ చేయాలి. లక్ష్మీదేవి విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించి వీలైన వారు కమలాలతో పూజలు చేయాలి. అమ్మవారికి ప్రీతికరమైన పాలు లేక తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారిని ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రంతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఎన్ని వీలైతే అన్ని దీపాలను అమ్మవారి ముందు వెలిగించాలి. ఇంటి ప్రతి మూలలోనూ దీపాలను వెలిగించి లక్ష్మీ ప్రవేశం కోసం మార్గం చూపించాలి. పూజ అనంతరం ప్రసాదము, మిఠాయిలు పంచి వీలైన వారు దాన ధర్మాలు చేయాలి. పూజ అనంతరం లక్ష్మీదేవి యొక్క అంతర్ముఖ రూపమైన దయ, జ్ఞానం, వినమ్రతను మనసు నిండా నింపుకోవాలి. లక్ష్మీ పూజ భౌతిక సంపద మాత్రమే కాకుండా జ్ఞానము, కరుణ మరియు ఆత్మ సంపదకు ప్రతీక. దీపావళి పండుగ రోజు దీపాలు వెలిగించడం ద్వారా మన జీవితంలో వెలుగులు, సత్సంకల్పాలు, మానవతా విలువలు జాగృతమవుతాయి. దీపావళి పండుగ సాయంత్రం లక్ష్మీదేవి ఆహ్వానించడం కోసం ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. అదే శుభప్రదం. అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆనందంతో ఈ దీపావళి పండుగను జరుపుకుని మనసులోని అజ్ఞానాన్ని తొలగించుకుందాం. మన జీవితంలో సకల సంపదలు పొందుదాం. సర్వే జన సుఖినో భవంతి. శ్రీమాత్రే నమః.